పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళారు, వారు స్నానం చేశారు. ఆయన ఒరిజినల్ ఫొటోసే కదా అవి, అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? ఆయన ఒరిజినల్గా దిగిన ఫొటోసే కదా. మార్ఫింగ్ చేశారంటే ఏం చేశారు? ఏం చేశారు మార్ఫింగ్? ఆయన పైన షర్ట్ తీసి మరి కుటుంబ సమేతంగా స్నానం చేసి అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? మార్ఫింగ్ అంటే ఇవి కదా, చూపించండి. మార్ఫింగ్ అంటే ఇవి కదా మార్ఫింగ్. ఎవరినో తీసుకొచ్చి పక్కన పెట్టి తల్లి కింద ప్రొజెక్ట్ చేస్తే మార్ఫింగ్ కదా. ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. దీని మీద కదా స్పందించాలి వాళ్ళు. సంబంధం లేని విషయాలు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు షర్ట్ లేకుండా కుంభమేళలో స్నానం చేసిన వాడు వాస్తవం. పార్టీ రిలీజ్ చేసిన ఫొటోస్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న ఫొటోస్. ఇంకా మార్ఫింగ్ ఏముంటుంది అందులో? మార్ఫింగ్ ఏముంటుంది చెప్పండి? ఇవి మార్ఫింగ్ అండి. ఇవి తల్లిదండ్రులు మార్చేసి వేరే వాళ్ళ ఫోటోలు పెడితే మార్ఫింగ్ అంటారు. వాళ్ళకి తెలవకపోతే ఒకసారి చెప్పండి. ఆ పాప పేరు దేవికారెడ్డి, విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజీలో పనిచేస్తారు. ఏం వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా? అమ్మఒడి అడగకూడదా? పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మంచి స్కూల్లో చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మంచి స్కూల్లో చదువుకుంటే, మంచి చదువుకుంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరా? పేద మధ్య తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తా ఉన్నారా? మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది. మన యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ఆ రోజు ఎక్కడికి పోయారు? అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? గొడ్లవల్లేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా, ఆ రోజున మీరు ఎందుకు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టలేకపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు? అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం, వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా అసలు? టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా?